మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనల్ని దేవుడు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, దర్శిస్తాడు. మనం చూసినట్లయితే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు హిజ్కియాను దేవుడు స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాము, బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మాట మనం వినేవారిగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పాడైన బ్రతుకులను దేవుడు మాత్రమే బాగు చేయగలడు. నూతన బలము దేవుని వాక్యం ద్వారా మనము పొందుకుంటాము. ఘనమైన కార్యములు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు. గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆరోగ్యమును దేవుడు మనకు కలుగజేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు, కాపాడుతాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు. బలహీనతలని తొలగించి దేవుడు తన బలమును, శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలను బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం నాయన. దేవ హిజ్కియాను స్వస్థపరిచిన దేవుడు నాయన, బాగు చేసిన దేవుడు ప్రభా. నీకు స్తోత్రాలు. ఆరోగ్యం కలుగజేయవాడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. మనం పోషించేవాడు దానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా మాకు కావాల్సిన నీవులన్నీ అనుగ్రహించేవాడు దానికి స్తోత్రాలు ప్రభా నాయన. అనుక్షణములు తాన్ని కాపాడవాడో, తాను భద్రపరచేవాడు, సంరక్షించేవాడో తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. మాకున్న బలహీనతలను తొలగించి తండ్రి బలమును, శక్తిని అనుగ్రహించేవాడో తానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు రక్షణ దయచే తండ్రి. అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరిచే, బాగు చేయ ప్రభా. నీకు స్తోత్రాలయ్యా తండ్రి. ఎవరెవరి సమస్యలు ఉన్నారో వాళ్ళని దర్శించు తండ్రి. వారికున్న సమస్యలు తొలగించండి అయ్యా. స్తోత్రాలు ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు తండ్రి. వారికున్న అప్పులు తీర్చి ఆశ్రయించి అయ్యా. స్తోత్రాలు. అయ్యా యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మయం పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు ఆరతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈరోజు పుట్టిన జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.